వింటేజ్ కోహ్లీ రెచ్చిపోతున్నాడు. తన ఫామ్ పై వస్తున్న అనుమానాలకు పూర్తిగా తెరదించేశాడు. తొలి వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ తాజాగా రెండో మ్యాచ్లోనూ దుమ్ము రేపాడు. సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తూ మరో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రాక్టీస్ కంటే మానసికంగానే స్ట్రాంగ్ గా ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తారని ఇటీవలే కోహ్లీ చెప్పాడు. దానికి తగ్గట్టే జట్టులో హెడ్ కోచ్ గంభీర్తో కోల్డ్ వార్ నడుస్తున్న వేళ వరుసగా రెండో సెంచరీ చేయడం అతని మానసిక బలాన్ని చాటి చెబుతోంది. కేవలం కోహ్లీ, రోహిత్ శర్మలను చూసేందుకే రాయ్పూర్ వన్డే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. రోహిత్ 14 పరుగులకి అవుట్ అయి నిరాశపరిచినప్పటికీ రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు. సఫారీ బౌలర్లను చెరొక వైపు నుంచి ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా కోహ్లీ మరోసారి తన క్లాసిక్ షాట్లతో అలరించాడు. ఒకప్పటి విరాట్ ను గుర్తు చేస్తూ సొగసైన షాట్లతో అస్సలు సిసలు వన్డే బ్యాటింగ్ మజాను అభిమానులకు రుచి చూపించాడు. నిజానికి ఆసీస్ టూర్ తొలి 2 వన్డేల్లో డకౌట్ అయిన తర్వాత కోహ్లీ పనైపోయినట్టే అని అంతా అనుకున్నారు. ఇక వన్డేలకు కూడా రిటైర్మెంట్ ఇచ్చేయొచ్చు అంటూ కొందరు వ్యాఖ్యానించారు కూడా. అలా అనుకుంటే కోహ్లీ ఎందుకు అవుతాడు? తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందని గతంలోనే చెప్పిన విరాట్ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటి వరకు ఫిట్నెస్ విషయంలో ఢోకా లేకున్నా ఫామ్ మాత్రం కొనసాగించాల్సిందే. దీనికోసం దేశవాళీ క్రికెట్ కూడా ఆడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన ప్రతి మ్యాచ్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిందే. ఈ క్రమంలో రాంచీలో సెంచరీ బాదిన విరాట్ ఇప్పుడు రాయ్పూర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి 3వ వికెట్ కు 195 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ ముంగిట కూడా విరాట్ దూకుడుగానే ఆడటం హైలైట్ గా నిలిచింది. మార్కో జాన్సన్ బౌలింగ్ లో సింగిల్ తీసి 90 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 53వ సెంచరీ. అలాగే వన్డేలో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ప్రస్తుతం కోహ్లీ పేరుటే ఉంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ 93 బంతులు ఎదుర్కొని 102 పరుగులు చేశాడు. కాగా వరుసగా 2 వన్డే మ్యాచ్ల్లోనూ శతకం చేయడం కోహ్లీ కెరియర్లో ఇది 11వ సారి. కోహ్లీ ఫామ్ చూసిన అభిమానులు ఇక విరాట పర్వానికి అడ్డేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.